ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అలాంటి ప్లేయర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తిను న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2024 లో ఆడాడు. ఎస్, నేను మాట్లాడుతున్నది రచిన్ రవీంద్ర గురించే. తిను ఒక ఆల్ రౌండర్. ఇంకా బ్యాటింగ్ అయితే చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ తో. అలానే తిన షార్ప్ స్పిన్ బౌలింగ్ తో మ్యాచ్ ని ఉల్టా చేసేయగలడు. సిఎస్కే అయితే తిని కొన్నది 1.8 crore రూపీస్ ఇచ్చి. 18th November 1999 రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ లోని వెలింగ్టన్ అనే సిటీలో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ రవికృష్ణమూర్తి. అతనైతే ప్రెసెంట్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రవికృష్ణమూర్తి కూడా తన టైంలో ఒక మంచి క్రికెటరే. రచిన్ రవీంద్ర యొక్క స్టోరీ అయితే స్టార్ట్ అయింది న్యూజిలాండ్ లోని బ్యూటిఫుల్ గ్రౌండ్స్ మీద. ఇక్కడి నుంచే తిన క్రికెట్ యొక్క జర్నీని స్టార్ట్ చేశాడు. కానీ ఫ్రెండ్స్, రచిన్ మనసులో ఎప్పుడు కూడా ఇండియా మీద దేశభక్తి ఉంటూనే ఉండేది. ఎందుకంటే ఇది వాళ్ళ పేరెంట్స్ యొక్క జన్మభూమి. తన ఇండియన్ రూట్స్ తనని క్రికెట్ మీద ప్యాషనేట్ చేయడమే కాదు, తన గేమ్ ప్లేలో ఒక డిఫరెంట్ స్టైల్ ని కూడా తెచ్చిపెట్టాయి. అలానే తన పేరు వెనకాతల ఉన్న స్టోరీ ఏంటో మీకు తెలుసా? రండి నేను చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ అనలిటిక్స్ లో తెలిసింది ఏంటంటే మన వీడియోని చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారని. సో వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. రచిన్ రవీంద్ర వాళ్ళ ఫాదర్ రాహుల్ ద్రవిడ్ కి ఇంకా సచిన్ టెండూల్కర్ కి పెద్ద ఫ్యాన్. అందుకే రాహుల్ లో రా, సచిన్ లో చిన్ తీసి రచిన్ అని పెట్టారు. చిన్నతనంలో రచిన్ కూడా సచిన్ బ్యాటింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు. ఫ్రెండ్స్, మీకు తెలుసా 5 years ఏజ్ ఉన్నప్పటి నుంచే రచిన్ అయితే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసేసాడు. అలానే తను ప్రతి సంవత్సరం బెంగళూరు వచ్చి క్లబ్ క్రికెట్ ఆడేవాడు. ఇండియన్ వికెట్స్ మీద తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మనకు చూడడానికి కనిపిస్తుంది కదా, దానికి ఇదే రీజన్. ముందు వరల్డ్ కప్, ఇప్పుడు ఐపీఎల్. రచిన్ వాళ్ళ ఫాదర్ కి క్రికెట్ మీద ఉన్న అండర్స్టాండింగ్ రచిన్ కి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఇంకా ఎప్పుడైతే రచిన్ ఇండియన్ కోచ్ ని వెల్లింగ్టన్ లో కలిశాడో అప్పటి నుంచి రచిన్ తలరాతే మారిపోయింది. ఆ కోచ్ ఎవరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తెలియని వాళ్ళ కోసం నేనే చెప్పేస్తున్నాను. ఆ కోచ్ పేరు శ్రీరామకృష్ణమూర్తి. రచిన్ ఒక నేచురల్ స్ట్రోక్ ప్లేయర్. అందుకే తను చాలా తొందరగా న్యూజిలాండ్ జూనియర్ లెవెల్ క్రికెట్ లో మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇప్పుడు రచిన్ అయితే రామకృష్ణమూర్తి అండర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రచిన్ 2016 ఇంకా 2018 లో అండర్-19 వరల్డ్ కప్ న్యూజిలాండ్ టీమ్ లో ఉన్నాడు. తర్వాత జూన్ 2018 లో తనకి వెల్లింగ్టన్ టీమ్ లో కాంట్రాక్ట్ దొరికేసింది. అక్టోబర్ 2018 లో పాకిస్తాన్ కి అగెన్స్ట్ గా న్యూజిలాండ్ టీమ్ లో తన ఫస్ట్ డెబ్యూని ఆడాడు. రచిన్ రవీంద్ర అయితే న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్ లో ఒక షైనింగ్ స్టార్ లా ఉన్నాడు. ఫైనల్లీ ఏప్రిల్ 2021 రచిన్ కి న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కోసం కాల్ వచ్చింది. కానీ ఇక్కడ రచిన్ కి ఆడటానికి ఛాన్స్ దొరకలేదు. తర్వాత ఇండియాకి అగెన్స్ట్ గా WTC ఫైనల్లో రచిన్ అయితే టీమ్ లో ఉన్నాడు. కానీ ఇంకా తనకి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ తన ఇంటర్నేషనల్ T20 అయితే చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2021 లో బంగ్లాదేశ్ కి అగెన్స్ట్ గా ఇంటర్నేషనల్ డెబ్యూ ఒక పెద్ద అచీవ్మెంట్. అలానే సేమ్ ఇయర్ లో 25th November ఇండియాకి అగెన్స్ట్ గా టెస్ట్ డెబ్యూ. అబ్బా, ఇంత సింపుల్ గా 3 ఫార్మాట్లలో డెబ్యూ అయిపోయింది అనుకుంటున్నారు కదా? కానీ కాదు. ప్రతి ప్లేయర్స్ లైఫ్ లో ఎలా అయితే ఛాలెంజెస్ వస్తాయో అలానే రచిన్ లైఫ్ లో కూడా వచ్చాయి. కానీ ఒక ఛాంపియన్ అనేవాడు కష్టాలనే మెట్లని చేసుకుని పైకెక్కుతాడు. మన రచిన్ కూడా అలాంటి ఒక ఛాంపియనే. డిసెంబర్ 2020 ఒక మ్యాచ్ లో రచిన్ యొక్క రైట్ షోల్డర్ అయితే డిస్లోకేట్ అయిపోయింది. సర్జన్ చెప్పాడు ఇది క్యూర్ అవ్వడానికి 9 months పడుతుంది అని. రచిన్ ఇంకా అప్పుడప్పుడే డొమెస్టిక్ క్రికెట్ లో పేరు సంపాదిస్తున్నాడు. సీనియర్ టీం కోసం తనకి ఎప్పుడైనా కాల్ రావచ్చు. కానీ ఈ ఇంజరీ మొత్తం తలకిందులు చేసేసింది. ఆ టైంకి అయితే అలానే అనిపించింది. కానీ రచిన్ మళ్ళీ తన డిటర్మినేషన్ ఇంకా విల్ పవర్ తో గ్రౌండ్ మీదకి వచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో న్యూజిలాండ్ తరపున ఆడుతూ రచిన్ ఒక మార్క్ ని క్రియేట్ చేశాడు. తిను టెస్ట్ క్రికెట్ లో 7 matches ఆడి 519 runs కొట్టాడు. ఇందులో తన హైయెస్ట్ స్కోర్ అయితే 240. ఓడిఐ క్రికెట్ లో రచిన్ 25 matches లో 820 runs కొట్టాడు. ఇందులో మొత్తం 3 centuries ఉన్నాయి. T20 ఇంటర్నేషనల్ లో కూడా 20 matches లో తిను 214 runs కొట్టాడు. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో కూడా రచిన్ ది మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. రచిన్ ఇంగ్లాండ్ కి అగెన్స్ట్ గా అయిన వరల్డ్ కప్ డెబ్యూ మ్యాచ్ లో 123 runs స్కోర్ చేశాడు. మొత్తం టోర్నమెంట్ లో రచిన్ అయితే 578 runs కొట్టాడు. రచిన్ అయితే వరల్డ్ కప్ 2023 లో తన బౌలింగ్ తో ఇంకా బ్యాటింగ్ తో చూపించాడు తను ఇండియన్ కండిషన్స్ లో కూడా ఎలా పర్ఫామ్ చేయగలడు అని. రచిన్ యొక్క టెంపర్మెంట్ ఇంకా టెక్నిక్ వల్ల ఇండియన్ పిచ్చెస్ మీద ఆడటానికి తిను ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్. నిజానికి లెఫ్ట్ హ్యాండర్స్ కి ఇండియన్ పిచ్చెస్ మీద ఆడుతున్నప్పుడు చిన్న అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇందుకే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల కళ్ళు కూడా పడ్డాయి రచిన్ మీద. రచిన్ రవీంద్ర యొక్క ఐపీఎల్ జర్నీ అయితే ఒక కొత్త స్టార్ట్ ని తీసుకుంది. సిఎస్కే రచిన్ మీద పెద్ద బిడ్ వేసి ఫైనల్లీ 1.8 crore రూపీస్ కి రచిన్ రవీంద్రాన్ని కొనేసింది. రచిన్ కి ఇదైతే ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి. అలానే తను చేశాడు కూడా. రచిన్ తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీకి అగెన్స్ట్ గా ఆడుతూ 15 balls లో 37 runs కొట్టాడు. తర్వాత నెక్స్ట్ గేమ్ లోనే గుజరాత్ టైటాన్స్ కి అగెన్స్ట్ గా 20 balls లో 46 runs కొట్టాడు. సో ఓవరాల్ సీజన్ అంతా కూడా తన ఫామ్ ని బాగానే మెయింటైన్ చేశాడు. ఈ ఐపీఎల్ 2024 లో రచిన్ రవీంద్ర యొక్క హైయెస్ట్ స్కోర్ అయితే 61. ఇంకా ఎంటైర్ సీజన్ లో తన 22 fours ఇంకా 12 sixes కొట్టాడు. అలా రచిన్ రవీంద్రవి ఐపీఎల్ 2024 లో మొత్తం అయ్యాయి 222 runs. దీంతో తన యావరేజ్ అయితే ఉంది 22.2 దగ్గర.
అలానే స్ట్రైక్ రేట్ 160.87. బౌలింగ్ అయితే ఈ సీజన్ లో రచిన్ రవీంద్ర పెద్దగా వేయలేదు. ఓవరాల్ సీజన్ లో తిను మొత్తం 2 ఓవర్సే వేశాడు. అందులో కూడా బాగా డిఫెండ్ చేస్తూ 7 రన్సే అపోనెంట్ టీమ్ కి ఇచ్చాడు. సో నెక్స్ట్ సీజన్ లో రచిన్ రవీంద్ర యొక్క పర్ఫార్మెన్స్ దీనికంటే బాగుంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు. చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ టీఆర్ తెలుగుని.